ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే వివో X300 FE. అదేందన్నా S50 Pro మినీ అని రాస్తుంది. దీన్ని మీరు వివో X300 FE అని చెప్పి ఎలా అంటున్నారు అని అంటే దీన్నే మన ఇండియాలో ప్రీవియస్ సక్సెసర్ అయినటువంటి X200 FEకి సక్సెసర్ కింద X300 FE అనేటువంటి పేరుతో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. చైనాలో బేసిక్ గా రెండు వేరియంట్స్ ఉంటాయి, S50 మరొకటి వచ్చేటప్పటికి S50 Pro మినీ అని చెప్పి. సో అది కొంచెం లో ఎండ్ వేరియంట్, బట్ మన ఇండియాలో మాత్రం ఒకే ఒక్క వేరియంట్ తీసుకొచ్చే అవకాశం ఉంది X300 FE అనేటువంటి పేరుతో. ఇందులో చాలా పెద్ద ట్విస్ట్ ఉందండోయ్. ఆ ట్విస్ట్ ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ signing again. Welcome to my channel Vasu Tech Vlog. సో మొదటిగా రీటైల్ బాక్స్ అయితే సేమ్ ఉంది మనకు ప్రీవియస్ లాగానే, కాకపోతే ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ వైట్ కలర్, బట్ మన ఇండియాలో మాత్రం మీకు బ్లాక్ కలర్ లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా చాలా మార్పులే ఉన్నాయి. అండ్ ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇనిషియల్ గా మనకి డివైసే, సో దీన్ని మనం పక్కకు పెట్టేసేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వావ్, కలర్ కోఆర్డినేషన్ కేసుని ఇచ్చారండోయ్. అండ్ ఇక్కడ ఈ బంప్ చూస్తున్నారా, ఇది చూడంగానే మీకు ఏ మొబైల్ ఫోన్ మోడల్ గుర్తొచ్చిందో లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ తో పాటు 90 వాట్స్ ఆఫ్ చార్జర్ ని, అలాగే ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. అంతే, థ్యాంక్ గాడ్ ఏమీ మిస్ చేయలేదు. బట్ నాకు ఇందులో టైప్ సి టు టైప్ సి తీసుకొచ్చుంటే, అంటే పీడీ ఛార్జింగ్ తీసుకొస్తే మాత్రం సింప్లీ క్రేజీ అనిపించేది. సో మరిన్ని విషయాలు దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ వివో X300 FE మొబైల్ ఫోన్ మన ఇండియాలో త్వరలో లాంచ్ కాబోతుంది. అండ్ ఇదే డిజైన్ తోటి మన ఇండియాలో కూడా రాబోతుంది. సో ప్రీవియస్లీ మనకి X200 FE ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికి మనకి వర్టికల్ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో వస్తే, ఇది వచ్చేటప్పటికి హారిజాంటల్ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో రావడం జరుగుతుంది. సో నాకైతే గనక ఈ హారిజాంటల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, జనరల్ గా మనం ఇట్లా ఫోన్ టేబుల్ మీద పెట్టినప్పుడు ఈ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ అయితే మనం చూస్తుంటాం. బేసిక్ గా ఈవెన్ ఫోన్ వాడుతున్నప్పుడు కూడా రెస్టింగ్ పాయింట్ అనేది ఉండదు, బట్ ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది. ప్రీవియస్లీ మీరు ఆల్రెడీ గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ చూస్తున్నారు, అలాగే ఐఫోన్ ఎయిర్ చూసారా. సో అదే కైండ్ ఆఫ్ మాడ్యూల్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడేటప్పుడు మాత్రం చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇంతకీ మీకే కైండ్ ఆఫ్ డిజైన్ నచ్చింది, ఇలా వర్టికల్ గా లేదా హారిజాంటల్ గా? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇదంతా కూడా మనకి ప్రీమియం అల్యూమినియం బిల్డ్ తోనే మనకి రావడం జరుగుతుంది. ఫ్రంట్ స్కాచ్ సెన్సేషన్ యూపీ ప్రొటెక్షన్ గ్లాస్ ని యూస్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు ఫ్రోజన్ గ్లాస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బట్ ఈ టెక్స్చర్ డిజైన్ చాలా బాగుంది. లైట్ దీని మీద పడే కొద్ది రిఫ్లెక్షన్స్ ఏవైతే ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది. ఈవెన్ కెమెరా బంప్ మాడ్యూల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్లేస్ చేయడం జరిగింది. అండ్ బై ద వే దీంట్లో మనకి IP6869 తో పాటు ఇది 8.1 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 192 grams. ఇది మాత్రం క్రేజీ. ఎందుకు అంటున్నానంటే ఇందులో మనకి 6500 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు తీసుకొచ్చారు. అంత బ్యాటరీ తీసుకొచ్చినా కానీ ఇంత కాంపాక్ట్ గా, ఇంత లైట్ వెయిట్ లో తీసుకొచ్చారు సరే, ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి కలర్ కోఆర్డినేషన్ కేసు కూడా వేసి చూసారు అన్నట్లయితే కనుక సింప్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్. బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్ తో పాటు IR బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా బంప్, నేను ఇందా మీకు చెప్పినట్లు ఇది హారిజాంటల్ గా రావడంతో పాటు మనకి కెమెరా ఫ్లాష్ ఏదైతే ఉందో సెంటర్ ఇచ్చారు. ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే కెమెరా రింగ్ లైట్ మాడ్యూల్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ఫ్లాష్ లైట్ ఏదో దీని ఇంటెన్సిటీ కూడా డిపెండ్స్ అపాన్ మీరు జూమ్ చేసుకునే దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ దీని ఇంటెన్సిటీ పెరగడం తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ బాటమ్ మీరు చూసారంటే మరొక మైక్రోఫోన్ ఇచ్చారు. బేసిక్ గా ఇది వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీ ఆడియోని మరింత బెటర్ గా క్యాప్చర్ అయితే చేయగలదంట. అండ్ దీంట్లో మీకు IP68 and 69 ఉంటుంది. సో అండర్ వాటర్ 1.5 మీటర్ డెప్త్ వరకు 30 minutes దాకా ఇది సస్టైన్ అవడం జరుగుతుంది. సో కూల్, అండర్ వాటర్ ఫోటోస్, వీడియోగ్రాఫ్స్ కూడా మీరు అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే పార్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సేమ్ ప్రీవియస్ జనరేషన్ లో మనకి ఎలా అయితే ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారో సేమ్ ఇచ్చారు. బెజల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి సిమిలర్ ఉంటుంది. ఎలాంటి డౌన్ గ్రేడ్స్ ఇందులో జరగలేదు. బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 1800 nits అండ్ HBM మోడ్ లోకి వెళ్ళారంటే అప్ టు 5000 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. 6.1 inches కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. 10-bit ప్యానల్ ని యూస్ చేశారు. HDR10, HDR10+ కంటెంట్ మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మీకు ఎలాంటి డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. సో డిస్ప్లే పరంగా పెద్ద మార్పులు అయితే లేదు. కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా మీరు రెండు క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే రెండిట్లో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆడియోలో మనకి 60-40 రేషియోలో స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటమ్ ఫైరింగ్ అలాగే టాప్ ఫైరింగ్ స్పీకర్స్. ఆడియో క్వాలిటీ కూడా మనకి క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. అండ్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకున్నారు. బట్ వైర్ అండ్ వైర్లెస్ రెండిట్లో మీరు హై రేస్ ఆడియో సపోర్ట్ తీసుకోవచ్చు. LDAC,
జాక్, ఏఎస్ ఇలాంటి లాస్లెస్ ఫార్మాట్స్ అన్ని కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు, ఈవెన్ వైర్ అండ్ వైర్లెస్ ద్వారా కూడా, విచ్ ఇస్ గుడ్. ఇక పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే చాలా పెద్ద లీప్. ఈవెన్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్ లో చాలా మంది కంప్లైంట్ చేసినటువంటి వాటిని ఈసారి వివో రెక్టిఫై చేసిందని చెప్పొచ్చు. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ప్రీవియస్లీ మనకి 9300 మీడియాటెక్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీడియాటెక్ అంటే కొంతమంది వెనకపోతుంటారు, బట్ ఈసారి పెర్ఫార్మెన్స్ పరంగా కూడా వీళ్ళు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా LPDDR5X అల్ట్రా ర్యామ్ అండ్ అట్ ది సేమ్ టైం UFS 4.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఈవెన్ కాంపాక్ట్ ఫోన్ లో గేమింగ్ సెంట్రిక్ గా మీరు చూస్తున్నా కానీ ఎస్ దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కాంపాక్ట్. ఈవెన్ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ, డ్యూయల్ కోర్ స్కోర్స్ కానీ, అలాగే దీని స్ట్రెస్ టెస్ట్ లో కానీ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ స్కోర్స్ మనకి రావడం జరుగుతుంది. బట్ ఇందులో వచ్చేటప్పటికి మనకి చైనీస్ రోమ్ ఉంటుంది. సో చైనీస్ రోమ్ అంటే మనకి చైనీస్ ఆప్టిమైజేషన్ ఉంటుంది కాబట్టి ఈ స్కోర్స్ మీద మనం పర్టికులర్ గా డెసిషన్ అయితే తీసుకోలేము. బట్ మన ఇండియాకి లాంచ్ అయ్యేటప్పుడు మన ఒరిజిన్ OS 6 తో మనకి రావడం జరుగుతుంది కాబట్టి సో అప్పుడు మరి ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్, బెటర్ స్కోర్స్ ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీకు BGMI అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ జస్ట్ కేవలం మీకు 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 120 FPS అండ్ జెన్షన్ ఇంపాక్ట్ కూడా 60. సో మేబీ మన ఇండియా లాంచ్ అయ్యేటప్పటికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ దానికి తగ్గట్టుగా ట్యూన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో గేమ్ ఆడుతున్నప్పుడు, స్ట్రెస్ టెస్ట్ చేస్తున్నప్పుడు టెంపరేచర్స్ అయితే కొంచెం అబ్నార్మల్ గా అనిపించింది. అరౌండ్ 47-49 డిగ్రీస్ దాకా కూడా వెళ్ళడం జరుగుతుంది. సో అగైన్ నేను మీకు చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్ ఆప్టిమైజ్డ్ ఫర్ అవర్ ఇండియా. సో మోస్ట్లీ మన ఇండియాకి వచ్చేటప్పటికి వీటన్నిటిని మరింత బెటర్ గా ట్యూన్ చేస్తూ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఒక అప్డేట్ వచ్చింది, కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. బట్ ఇంకా మన ఇండియాకి వచ్చేటప్పటికి మరింత స్టేబుల్ వర్షన్స్ మనం చూసే అవకాశం ఉంది. ఆరిజిన్ OS 6 Android 16 తోటి మనకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని మనకి మరొక 4 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్. సో కెమెరా డిపార్ట్మెంట్ లో ప్రీవియస్ జనరేషన్ తో పోలిస్తే ఈసారి ఏం అప్గ్రేడ్స్ లేవు. అవే ట్రిపుల్ సెన్సార్స్ తోటి మన ముందు తీసుకొచ్చారు. సేమ్ ఇక్కడ మనకి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 921 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే మరొక 50 మెగాపిక్సెల్ సోనీ లార్జ్ IMX 882 సెన్సార్, దీంట్లో 3x ఆప్టికల్ అలాగే 100x దాకా డిజిటల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఇది కూడా వీళ్ళు మన ఇండియాకి వచ్చేటప్పటికి మేబీ ఎంతకన్నా హయ్యర్ మెగాపిక్సెల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ తీసుకొచ్చారు. కాకపోతే ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ ఫ్రంట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కొంచెం బెటర్ గా తీసుకుని రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ చూసినటువంటి శాంపిల్స్ అన్ని కూడా మీరు దీని ద్వారా క్యాప్చర్ చేస్తారు. లో లైటింగ్ వీటన్నిటిలో కూడా పర్ఫెక్ట్లీ ఓకే. బట్ మన ఇండియన్ కలర్ ట్యూనింగ్ వచ్చేటప్పటికి ఇది టోటలీ డిఫరెంట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో ఇవి జస్ట్ మీకు శాంపిల్స్ చూపిస్తున్నానంతే. మన ఇండియాకి టోటలీ ఇది డిఫరెంట్ గా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే ఇక్కడ మనకి జైస్ కొలాబరేషన్ ఇచ్చారు. సో చైనాలో మాత్రం వీళ్ళు జైస్ కొలాబరేషన్ అయితే తీసుకొని రాలేదు. సో మన ఇండియాలో జైస్ కొలాబరేషన్ తీసుకొని రాకుండా వస్తారా అని అంటే, అది తీసుకోకుండా మనకి ఇంత ఫ్లాగ్షిప్ అని అంటే మళ్ళీ అంత ప్రైస్ వర్త్ అనిపించదు. సో మోస్ట్లీ మన ఇండియాకి వచ్చేటప్పటికే వీళ్ళు జైస్ కొలాబరేషన్ తో పాటు జైస్ కి సంబంధించినటువంటి ఫిల్టర్స్ ను కూడా ఇన్బిల్ట్ యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఒక్క అల్ట్రా వైడ్ యాంగిల్ తప్ప. అండ్ ఆఫ్ కోర్స్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. డీటెయిలింగ్ అయితే ఫెంటాస్టిక్. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక massive 6500 mAh of the battery తీసుకొచ్చారు, which comes with 90 watts of fast charging technology. ఇది 0 to 100% ఆల్మోస్ట్ ఆల్ మీకు 52-53 మినిట్స్ లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. స్క్రీన్ ఆన్ టైం కూడా అరౌండ్ 8 hours ప్లస్ మీకు రావడం జరుగుతుంది. కాంపాక్ట్ ఫోన్ కదా అని చెప్పి ఎక్కువగా మనం కెమెరా దగ్గర, బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవుతుంటాయి బ్రాండ్స్ అన్ని. బట్ ఇందులో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంతే కాదండి, ప్రీవియస్లీ మనకి ఎలాంటి వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవ్వలేదు వివో విన్నది. సో ఈసారి మీకు 40 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకి Wi-Fi 7, Bluetooth 5.4 టెక్నాలజీతో పాటు IR బ్లాస్టర్ NFC ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే. ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు, అది ఈసారి మనకి అల్ట్రాసోనిక్ తీసుకొచ్చారు. అల్ట్రాసోనిక్ అనగానే జనరల్ గా మనకి కిందకు వస్తుంటుంది, బట్ ఇది పర్ఫెక్ట్లీ మన చేతి ఫింగర్ రెస్టింగ్ పొజిషన్ లో మనం తీసుకొచ్చారు. రియల్లీ అబ్బా, వివో వాళ్ళు మాత్రం మన ఫీడ్బ్యాక్స్ ని విని వాళ్ళ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రొడక్ట్స్ మాత్రం చాలా బెటర్ గా డిజైన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అంతా బానే ఉంది, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి USB 2.0 పోర్ట్ ని మాత్రం తీసుకొచ్చారు. సో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కొంచెం లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు గేమ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్న అలాంటి వాటిలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సో ఇది కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుండేది. మేబీ మన ఇండియా తీసుకొచ్చేటప్పటికి అది కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటుగా ముఖ్యంగా జైస్ కొలాబరేషన్ మీద నాకు చాలా డౌట్ వస్తుంది. ఈసారి చిప్ సెట్స్ అలాగే ర్యామ్ అండ్ రోమ్ ప్రైజెస్ పెరిగినాయి కదా. సో జైస్ కొలాబరేషన్ మన ఇండియాకి కూడా తయారేమో అని నేను అనుకుంటున్నా, బట్ తీసుకొని రావాలి అని చెప్పి నేనైతే స్ట్రాంగ్గా
వాళ్ళకైతే రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే సైజ్ ఉంటేనే వివోతో ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఈసారి వీళ్ళు మీడియాటెక్ కి బదులుగా క్వాల్కమ్ తోటి ఇచ్చారు చూసారా, ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది మొబైల్ ఫోన్? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే గనక డిజైన్, ముఖ్యంగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో తీసుకొచ్చి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు చూసారా, ఫెంటాస్టిక్ అనిపించింది. యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ అయితే చైనాలో అఫీషియల్ గా లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికే ప్రీవియస్ దాంతో పోల్చారంటే ఒక 200 యువాన్స్ అయితే పెంచడం జరిగింది. సో మోస్ట్లీ మన ఇండియాలో కూడా వీళ్ళు ఈసారి ప్రైజింగ్ హైక్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ర్యామ్స్, రోమ్స్, చిప్సెట్ ప్రైజెస్ అన్ని పెరిగినాయి కదా. సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రీవియస్లీ మనకి 53,000 రూపాయలు ఏమో తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని అరౌండ్ 55,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. దీని ప్రైజింగ్ ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈసారి కూడా ఈ సిమ్ అనేది మిస్ అవుతుంది. సో ఐ సిమ్ కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే ఇది చైనాలో వచ్చేటప్పటికే S50 Pro మినీ అని లాంచ్ చేశారు కదా, మరి S50 కూడా ఉండాలి కదా అంటే ఎస్ ఉంది. దానికి దీనికి తేడా ఏంది అని అంటే ఇది వచ్చేటప్పటికే 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తే అది 8 Gen 3 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అండ్ పెరిస్కోపిక్ కెమెరాలో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనకి సేమ్ ఉండడం జరుగుతుంది. సో అంతే తేడా, పెద్దగా వీళ్ళు డిఫరెన్సియేషన్ అయితే ఏం చూపించట్లేదు. సో మన ఇండియాలోకి అయితే దాన్ని తీసుకొని రారు. సో మన ఇండియాలో X300 FE ఒకే మొబైల్ ఫోన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వివో X300 FE మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో మీకేమనిపిస్తుంది? ఈ డిజైన్ బాగుందా, ఈ డిజైన్ బాగుందా, అండ్ ఈ మొబైల్ ఫోన్ ఏ ప్రైసింగ్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి మరిన్ని అమేజింగ్ టెక్ కంటెంట్ త్వరలో తీసుకొని రాబోతున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.